ఆ యజ్ఞం పూర్తయింది. ఆ ఇష్టి, పుత్రకామ ఇష్టి పూర్తవుతోంది. అకస్మాత్తుగా అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించాడు. కాబట్టి ఆయన ఆ పుత్రకామేష్టి పూర్తి చేస్తుంటే దుందుభి వంటి కంఠధ్వనితో నల్లని ఎర్రని బట్టలు కట్టుకున్నవాడై, పర్వత శిఖరం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఒక దివ్యమైనటువంటి పురుషుడు ఆ యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి పైకి లేచాడు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది, కలశ. అది పట్టుకుని అన్నాడు, ఇదంతు నృపశార్దూలాపాయసం దైవ నిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం భార్యాణామనురూపాణాం మస్నీతి ప్రయచ్చవై అన్నాడు. ఓ దశరథ మహారాజా, ఇది ఇదంతు నృపశార్దూలాపాయసం దేవనిర్మితం. ఇందులో పాయసం ఉంది, ఇది దేవతల చేత తయారు చేయబడింది. ఈ పాయసాన్ని పుచ్చుకున్న వాళ్ళకి ప్రజాకరం సంతానం కలుగుతుంది. గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం, ధన్యత పొందుతారు, ఆరోగ్యము నిలబడుతుంది. అంత గొప్పదైన ఈ పాయస పాత్రని నీ చేతిలో ఉంచున్నాను. నువ్వేం చేస్తావో తెలుసా? భార్యాణాం అనురూపాణాం మస్నీతి ప్రయచ్చవై. నీ యందు అనురక్తలై ఎవరి వలన సంతానమును నువ్వు పొందితే ఆ సంతానము ధార్మికమైన సంతానమని లోకము కీర్తించి నువ్వు పితృరం నుంచి విముక్తులవుతావో, వంశం నిలబడిందన్న సంతోషం నీకు ఉంటుందో, అటువంటి క్షేత్రముల యందు నువ్వు ఈ పాయసాన్ని పంచిపెట్టు అన్నాడు. వెంటనే కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి పాయసాన్ని పంచిపెట్టాడు. ముగ్గురు పత్నులు పాయసాన్నం స్వీకరించారు. సంతోషంగా అంతఃపురానికి తిరిగి వచ్చారు. ఎంత సంతోషంగా ఉన్నాడో ఇప్పుడు దశరథ మహారాజు. ఇంతకుముందు ఏది లేదో అదొక్కటి ఇప్పుడు కలుగుతోంది. ఇప్పుడు ఆయన ఆనందానికి అవధి లేదు. తతశ్చద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యేసోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. ఆయన మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాగర్భంలో పెద్దవాడిగా పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు శుక్ర, శని, కుజుడు, సూర్యుడు మొదలైనటువంటి 5 గ్రహములు ఉచ్ఛలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిర్భవించాడు. సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి అన్న పేరుతో చిన్న ప్రాకృతమైనటువంటి బాలుడిగా ఆ కౌసల్యాగర్భము నుండి జన్మించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.